మనకు వైసీపీ వాళ్ళకి తంబోళ్ళపల్లిలో మగాడు దొరకక బయట నుంచి తెచ్చుకున్నారు. బయట మీరు సమర్థిస్తారా? బయట నుంచి వచ్చిన సమర్థిస్తారా? ముందుసారి మోసపోయినారు. ఒక అవకాశం వస్తే ముందుసారి మోసపోయి 48,000 మెజార్టీ ఇచ్చినారు. ఆ 48,000కు వీళ్ళు ఏం చేసినారు? బ్రిటిష్ వాడు కదా మన దగ్గర నుంచి దోసుకున్నట్టు మన దగ్గర ఉన్న 48,000 కోట్ల సంపదని ఆవిరి చేసినారు. ఈరోజు గట్టిగా వినపడాల వాళ్ళకి. మనకు జరిగిన అవమానానికి తమలో ముందు జెండాలు దించాలి. వినాలి, బంగారు తమ్ముళ్ళు అందరూ జెండాలు దించాలి. వెనక నుండేవాడు కనపడాలి. జెండాలు దించండి. జనసేన తెలుగుదేశం పార్టీ 2 జెండాలు దించాలి. మీకే చెప్పే తమ్ముడు, జనసేన వెనకాల కెమెరా ఉంది. తంబళ్లపల్లిలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా వెళ్ళాలంటే మీరు జెండాలు దించాలి. ఈ జెండా కూడా తెలుగుదేశం పార్టీ జెండా చుట్టి పెట్టండి. తమ్ముళ్ళు ఇక్కడుండేవాళ్ళు ఎన్నికకి వెళ్ళండి. మీరు ఎన్నికకి వెళితే చాలా మంది వస్తారు. మీరు వెళ్ళండి. తమ్ముళ్ళు వినాలి. ఆవేశం ఒకటే కాదు, మనలో కూడా ఆలోచన ఉండాలి. మీరు వినాలి. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకుంటారా లేదా? గెలిపించుకుంటామంటే ఎన్నికకి వెళ్ళండి. అద్దరు వెనకాల కనపడాలి. యు క్యారీ. అందరూ వెళ్ళండి. ఆ సైడ్లో దారి వదిలిపెట్టండి. ఆ లాస్ట్ దారి వదిలిపెట్టండి. చెప్తేంట్రా మీరు? ఇను అరిస్తే లాభమేంటి? ఓట్లేయాలా? ముందు మన నియోజకవర్గం గెలవాలంటే మీరు పట్టుదల రావాలి. మేము చెప్పింది కూడా వినాలి. మీరు వినకుండా ఆవేశం ఉంటే లాభం లేదు. కొంచెం వెనక్కి వెళ్ళండి. అక్కడ క్లియర్ చేయండి.